హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమెల్లాం ఎపిసోడ్ 64. సంజన ఉదయం 10 గంటలకు రెడీ అయి వచ్చి సోఫాలో కూర్చుంది. లేచావా? రా వచ్చి టిఫిన్ తిను అంది మిథున్కి టిఫిన్ వడ్డిస్తున్న లలిత. నేను కాసేపు అయ్యాక తింటాను అంది సంజన. తినడం అయిపోయిన మిథున్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సంజన నుదుటి మీద చేయి వేసి చూశాడు. జ్వరం లేదు, అమ్మ చెప్పింది. నిన్న హెడేక్ రావడంతో ఆఫీస్ నుండి మధ్యాహ్నమే వచ్చావంట. ఇంకా తలనొప్పి తగ్గలేదా? హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు మిథున్. సంజన ఏం మాట్లాడలేదు. చూస్తుంటే ఏదో జరిగిందిరా, ఇది మనకు చెప్పట్లేదు. ఆ దీప్తి ఏమైనా చేసిందా? భయంగా అడిగింది లలిత. టెన్షన్ పెట్టకుండా ఏమైందో చెప్పు సంజన. మిథున్ కంగారు పడిపోయాడు. ఆఫీస్లో మిథున్తో తను దిగిన ఫోటోని మిథున్కి చూపించింది సంజన. సో క్యూట్ అంటూ మిథున్ స్క్రీన్ పైన ముద్దు పెట్టుకున్నాడు. నేను ఈ పక్కన పని మనిషిలో ఉన్నానా? సంజన అడిగిన ప్రశ్నకి మిథున్ లలిత షాక్ అయి, ఏం మాట్లాడుతున్నావు సంజన అని అరిచారు ఒకేసారి. నేను ఈ కాలి గోటి కూడా సరిపోను కదా అంటూ బోరునే ఇచ్చింది సంజన. ఎవరన్నారు ఇలా? సీరియస్గా అడిగాడు మిథున్. నా కొలీగ్ రేష్మ ఏడుస్తూ చెప్పింది సంజన. మిథున్ సంజనని తన గుండెలకు హత్తుకొని, ఎవరో జెలస్తో అన్న మాటల్ని నువ్వెందుకు హార్ట్లోకి తీసుకుంటున్నావు సంజన? తనకు నా మీద జెలస్ ఎందుకుంటుంది? మన ఇద్దరి గురించి తనకు తెలీదు. జెలస్కి చాలా రీజన్స్ ఉంటాయి. కొలీగ్ జెలస్కి ముఖ్యమైన రీజన్ ఏంటో తెలుసా? బాస్ ఇంప్రెషన్ మన మీద ఉండటం. నీ మేనేజర్ నీ ఫస్ట్ కంపెనీ అతనని చెప్పావు కదా, అతనికి నువ్వంటే ఇష్టమని కూడా చెప్పావు. అవును అంది సంజన. అందుకే ఆమెకి నీ మీద జెలస్ అని చెప్పాడు మిథున్. ఛా, అనవసరంగా ఏడ్చాను నిన్నటి నుండి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సంజన. లలిత సంజన తల మీద ఒక్క మొట్టికాయ వేసింది. అబ్బా ఆంటీ అంటూ తల రుద్దుకుంటుంది సంజన. మిథున్ చెప్పే వరకు తెలీదా నీకు? నీ తెలివేమైందే? మిథున్ పక్కన పని మనిషిలో ఉన్నానంటే నేను తట్టుకోలేకపోయానంటీ. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా ఏడుపు వచ్చింది. అందుకని నిన్నటి నుండి ఏడుస్తుంటావా? నాతో చెప్పొచ్చు కదా. నేను బాధపడుతుంటే మీరు బాధపడతారు కదా, అందుకే చెప్పలేదు. ఏడ్చావులే అంది కోపంగా. మిథున్ ప్రేమగా సంజన బుగ్గలు పట్టుకుని, నీకు విషయం తెలుసా? నేను నీకు అస్సలు సరిపోను. ఇది నేననట్లేదు, నా ఫ్రెండ్స్ అన్నారు. ఇంత మంచి అమ్మాయి నీకు దొరకడం ఏంట్రా అనే జెలస్తో అన్నారు. నేను నీలా ఏడ్చానా చెప్పు? అది కాదు మిథున్, నువ్వేమో రాజకుమార్లా ఉంటావు, నేనేమో నీ ముందు యావరేజ్గా ఉంటాను. అందుకే రేష్మ మాటల్ని సీరియస్గా తీసుకున్నాను. అందం కాదు ముఖ్యం, మనసు. నీ మనసు ముందు నేను నీ కాలి గొట్టి కూడా సరిపోను అంటూ మిథున్ సంజన నుదుటి మీద ముద్దు పెట్టాడు. నేను ఇక ఆఫీస్లో ఆ మనుషుల మధ్య పని చేయను అంది సంజన. సరే వేరే జాబ్ చూసుకుందు గాని అని అన్నాడు మిథున్. లేదు, నేను ఏ జాబ్ చేయను. ఆంటీని, నిన్ను, నిఖిల్ని, నిఖిల్ వైఫ్ నా చెల్లెల్ని, మన పిల్లల్ని, నిఖిల్ పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. పెళ్ళాక జాబ్ మానేయాలనుకున్నాను కానీ ఇప్పుడే మానేస్తానిక. ఎలాగో 1 మంత్లోనే మన పెళ్ళి కదా అని చెప్పింది సంజన. పెద్ద కోడలు బాధ్యత తీసుకుంది నా బంగారు తల్లి అంటూ లలిత సంజన చుట్టూ చేయి తిప్పి మెటికలు విరిచింది లలిత. నిఖిల్ వైఫ్ అంటే గుర్తుకొచ్చింది. నిఖిల్కి పెళ్లి సంబంధాలు చూద్దామంటే అన్న తమ్ముళ్ళిద్దరికీ మీరు ఒకేసారి పెళ్లి చేయొచ్చు అంది సంజన. నాకు ఆలోచన ఉందమ్మా, కానీ నిఖిల్ కొత్త జాబ్ అంటూ ముంబైకి వెళ్ళాడు కదా, ఇప్పుడే పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో అంది లలిత. ఒకసారి అడిగి చూడమ్మా అన్నాడు మిథున్. సాయంత్రం అడుగుతానురా, వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు అని లేస్తూ, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు సంజనకి టిఫిన్ తినిపించు అని మిథున్కి చెప్పి లలిత వెళ్ళిపోయింది. మిథున్ సంజనకి టిఫిన్ తినిపిస్తుంటే సంజన టక్కున అతని వేలు కొరికి గలగలా నవ్వింది. ఈసారి కొరికావో నేను ఈ బుగ్గ కొరుకుతాను అని చెప్పి తినిపిస్తుంటే సంజన అతని వేళ్లను చప్పరించింది. మిథున్ సంజనని దగ్గరికి లాక్కుని, వై ఆర్ యు టెస్టింగ్ మీ అని ఆమె కళ్ళలోకి కైపుగా చూస్తూ అడిగాడు. ఏం చేసినా నువ్వు నిగ్రహం కోల్పోవని తెలుసు మిస్టర్, భయపడకు అంది సంజన నవ్వుతూ. మిథున్ నవ్వి, సరే అల్లరి పనులు చేయకుండా గప్చుప్గా తిను అన్నాడు. సంజన కామ్గా టిఫిన్ తినేసింది. మిథున్ ప్లేట్ని సింక్లో వేసి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకున్నాడు.
సంజన మిథునోడిలో నుండి ల్యాప్టాప్ తీసి పక్కన పడేసి అతని మెడను అల్లుకుపోయి, ఇప్పుడు దాన్నే కాదు నన్ను కూడా పట్టించుకో అంది బుంగమూతి పెట్టుకొని. మిథున్ సంజనని దగ్గరికి తీసుకుని ఆమె మెడ మీదకి చేరాడు. అతని పెదాలు చేసే అల్లరికి సంజన ఉక్కిరిపిక్కిరవుతూ అతనిని వెనక్కి తోసి పట్టించుకోమంటే రొమాన్స్ చేయమని కాదు, మాట్లాడమని అని అంది. మొన్ననే మాట్లాడేశాం కదా అంటూ మిథున్ సంజన చేతులకి ముద్దులు పెడుతున్నాడు. ఇంకేం లేవా మాట్లాడడానికి? ఇంకేం ఉన్నాయి? లవర్స్ అందరూ రోజులు గంటలు గంటలు మాట్లాడుకుంటారు తెలుసా? వాళ్ళ గురించి వాళ్ళకేమీ తెలియక మాట్లాడుకుంటారు. నా గురించి నీకు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. సో మాట్లాడడానికి ఏమీ లేదు అంటూ మిథున్ తన పెదాల్ని సంజన పెదవుల మీదకి తీసుకొస్తుంటే సంజన ఒక్కసారిగా లేచి నిల్చొని నో కిస్ నథింగ్ అంటూ పరిగెడుతుంది. హే ఆగు అంటూ మిథున్ సంజన వెంట పరుగులు తీస్తూ ఆమెను అందుకొని తన పేదాలతో ఆమె పేదాలను ముద్దాడాడు. ముద్దులో గాఢత పెరిగేసరికి ఇద్దరు ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయారు. కాలింగ్ బెల్ మోగడంతో వాళ్ళ ముద్దు డిస్టర్బ్ అయింది. చా అంటూ మిథున్ డల్గా ఫేస్ పెట్టగా సంజన నవ్వుకొని ఆంటీ వచ్చుంటారు అంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా దీప్తిని చూసి మిథున్ అంటూ గట్టిగా అరిచింది సంజన. దీప్తి లోపలికొచ్చింది. నేనెవరు రానించారు అంటూ మిథున్ కోపంగా ఆమె ముందుకు వెళ్ళాడు. మిథున్ చెంపకంటుకున్న సంజన స్టిక్కర్ని చూసి ఆవేశంతో దీప్తి పిడికిలి బిగుసుకుంది. అది చూసిన సంజన మిథున్ చెంపకున్న తన స్టిక్కర్ని తీసి కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు పళ్ళు బిగిస్తూ అంది దీప్తి. మా గురించి నీకెందుకు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? కోపంగా అడిగింది సంజన. రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను. డిస్టర్బ్ చేశాను కదా? ఇక మీదట డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. ఎలా అనుకుంటున్నారా? ఈ రోజు నుండి నేను ఈ అపార్ట్మెంట్లోనే ఉండబోతున్నాను, నా ఫ్రెండ్ దగ్గర. అది నిన్ననే ఇక్కడికి షిఫ్ట్ అయింది. నేనే చేయించా అంటూ కపటంగా నవ్వింది దీప్తి. నువ్వెన్ని ప్లాన్స్ అయినా వేసుకో, మమ్మల్ని విడదీయడం నీ వల్ల కాదు అని కోపంగా చెప్పాడు మిథున్. మిమ్మల్ని విడదీయటమే కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను. వెయిట్ అండ్ సీ అని పట్టుదలగా చెప్పి వెళ్ళిపోయింది దీప్తి. సంజన టెన్షన్ పడుతుంటే నువ్వు దానికి భయపడుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు మిథున్. అది ఎంత నీచానికైనా వెనకాడదు, అందుకే భయపడుతున్నాను. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? అయితే భయపడకు, నవ్వుతూ ఉండు. నీ పెదవుల మీద చిరునవ్వు చెదరనివ్వద్దు. ఏది ఒకసారి నవ్వు అంటూ నవ్వుతూ అమ్మకు చెక్కెల గింతలు పెట్టాడు మిథున్. సంజన కిలకిలా నవ్వింది. నువ్విలా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అంటూ ఆమెను కౌగలించుకున్నాడు మిథున్. నిఖిల్ ఊగే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. కీర్తన నిఖిల్ ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆకలిస్తుందా? జ్యూస్ ఏం సరిపోయి ఉంటుంది? స్వీట్ ఏమైనా చేసి పెట్టనా అని అడిగాడు నిఖిల్. నాకేం తినాలని లేదు, కాసేపు నీతో ఉంటాను అంటూ కీర్తన నిఖిల్ గుండెల మీద పడుకుంది. నిఖిల్ కీర్తనను లేపి తన షర్ట్ బటన్స్ విప్పి అచ్చాదన లేని అతని గుండెకమ్మను అదుముకున్నాడు. కీర్తన పరవశంలో మునిగిపోయింది. ఆ రోజు మిథున్ గుండెల మీద పడుకుంది, ఈరోజు నా మీద. నేను చనివిచ్చేసరికి నా షర్ట్ బటన్స్ విప్పి మరీ నా గుండెల మీద పడుకుంది. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలా? ఏంటి నాకు ఈ దుస్థితి? నా లైఫ్ని నేనే స్పాయిల్ చేసుకున్నాను. చా 2 రోజుల ముందు తను కీర్తన గురించి అనుకున్నది గుర్తు చేసుకొని కీర్తనను మరింత గట్టిగా తన గుండె కదుముకున్నాడు నిఖిల్. ఈ బంగారు బొమ్మన నేను ఇంత తప్పుగా అర్థం చేసుకుంది. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఇలా తన గురించి అనుకున్నానని కీర్తనకు చెప్పాలి, లేకపోతే నేను ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేను అనుకుంటూ కీర్తన అని పిలిచాడు నిఖిల్. ఆ రోజు మిథున్ గుండెల మీద పడుకుంది, ఈరోజు నా మీద. నేను చనివిచ్చేసరికి నా షర్ట్ బటన్స్ విప్పి మరీ నా గుండెల మీద పడుకుంది. ఇలాంటి దానిని పెళ్లి చేసుకోవాలా? ఏంటి నాకు దుస్థితి అని నువ్వు నా గుండెల మీద పడుకున్న రోజు అనుకున్నాను అని చెప్పాడు నిఖిల్. ఒక్కసారిగా కీర్తన అతని గుండెల మీద నుండి లేచి నిఖిల్ని చూసింది. ఆ రోజు నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు కీర్తన.
చేతులు జోడించి చెప్పాడు నిఖిల్. కీర్తన అతని గుండెల మీద వాలి గట్టిగా ఏడ్చింది. నిఖిల్ షాక్ తిన్నాడు. ఆవేశంతో కీర్తన తనను లాగిపెట్టి కొట్టి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనుకున్నాడు. కానీ ఆమె తన గుండెల మీద వాలి ఏడుస్తుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నిఖిల్కి అర్థం కాలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ సారీ కీర్తన. తప్పు చేసింది నువ్వు కాదు, నేను నిఖిల్. సరిగ్గా పరిచయం కూడా లేని మిథున గుండెల మీద నేను పడుకున్నాను. అతని బుగ్గ మీద కిస్ పెట్టాను. అది జరిగిన వారానికే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అన్నాను. షర్ట్ విప్పి నీ గుండెల మీద పడుకున్నాను. నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు నిఖిల్. తప్పు నీది కాదు, నాది. కానీ ప్రేమించిన వాడు నా క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాడని తెలిసి ఏడుపొచ్చింది అంతే అంటూ కీర్తన కన్నీళ్లు తుడుచుకొని, 2 రోజుల్లోనే నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావు. అదే చాలు నాకు. ఐఎమ్ సో హ్యాపీ నిఖిల్ అంది అతని గుండెలకు మరింత ఒదిగిపోతూ. నీ నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ నా కళ్ళు తెరిపించింది కీర్తన అంటూ నిఖిల్ కీర్తనను చుట్టేశాడు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా చెప్పావు. నీలాంటి నిజాయితీ పరుణ్ణి ప్రేమించినందుకు చాలా గర్వంగా ఉంది నిఖిల్. ఐ లవ్ యూ. ఆమె మాటలకి నిఖిల్ గుండెల్లో పిడుగుపడింది. నేను నిన్ను ప్రేమించినట్లు నటించడానికి వచ్చాను కీర్తన. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు నాకు దూరం అవుతావు. నువ్వు లేకుండా నేను ఉండలేను కీర్తన. అందుకే ఈ నిజం నీకు చెప్పలేకపోతున్నాను. కానీ చెప్పాలి. ఖచ్చితంగా ఈ నిజం నీకు చెప్పే నిన్ను పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ కీర్తనను గట్టిగా పెనవేసుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.